హాయ్ ఆల్, మీరు ఇప్పటివరకు చాలా వీడియోలు చూశారు. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఒక అద్భుతమైన స్కిల్ చాలా ఈజీగా నేర్చుకోగలిగింది ప్రతి జాబ్లోనూ, ప్రతి ప్రొఫెషన్లోనూ, ప్రతి బిజినెస్లోనూ అవసరమైన స్కిల్ గురించి మాట్లాడబోతున్నాను. అదేంటి? ఇది మన స్కూల్లో కాలేజీలో చెప్పరు. దాని జోలికి కూడా ఎవరు వెళ్ళట్లేదు. అదేంటో తెలుసా? మాట్లాడే కళ. అదేంటి? మాట్లాడే ఒక కళ అవుతుంది. అది స్కిల్ ఎందుకు అవుతుంది? దాని ద్వారా డబ్బులు ఎలా వస్తాయి అని అనుకుంటున్నారా? చిన్న లాజిక్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఏ జాబ్ అయినా తీసుకోండి. అది సాఫ్ట్వేర్ జాబ్ కావచ్చు, బ్యాంకింగ్ జాబ్ కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, లా కావచ్చు, అడ్మినిస్ట్రేటింగ్ కావచ్చు, ఫ్రంట్ ఆఫీస్ కావచ్చు, కస్టమర్ కేర్ కావచ్చు, టీచింగ్ కావచ్చు, ఈవెన్ యూట్యూబ్లో నువ్వు వీడియోలు తయారు చేయడం కావచ్చు. అక్కడ మీకు కావాల్సింది ఏంటి? అద్భుతంగా మాట్లాడగలగడం, ఆకట్టుకునేటట్టు మాట్లాడగలగటం. సో దానివల్ల డబ్బులు వస్తాయండి. మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ఆయన ఒక 90 వేస్తే అద్భుతంగా మాట్లాడతాడు. అంటే డబ్బులు వచ్చేస్తాయంటే కాదు. ఇక్కడే తేడా పడుతుంది. మనం మాట్లాడడం అనేది భగవంతుడు అందరికీ ఇచ్చిన ఫ్రీ గిఫ్ట్. సరే, నువ్వు దేవుడు నమ్మలేదు అనుకోండి, ప్రతి మనిషికి వచ్చే ఫ్రీ గిఫ్ట్. మాట్లాడటం అనేది చాలా ఉచితంగా వచ్చే ఒక ఉచితమైన బహుమతి. దాన్ని మనం ఎలా వాడుతున్నామో, మన కెరీర్ అభివృద్ధికి ఎలా వాడుతున్నాం అనేది అది మన ఆర్ట్. సో మాట్లాడడం ఉచిత బహుమతి అయితే దాన్ని మన అభివృద్ధి కోసం వాడుకోవడం అనేది ఒక కళ. సో ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో చూసినట్లయితే ఇప్పుడు నేనే ఉన్నా, కొన్ని వేల మందికి పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ట్రైనింగ్ చేస్తాను. ఎంత ఛార్జ్ చేస్తుంది తెలుసా? ఒక్కొక్క పర్సన్కి 10,000 నుంచి 20,000 ఛార్జ్ చేస్తాం. అదే రిచ్ పర్సన్ అయితే 50,000 నుంచి ₹1,00,000 కూడా ఛార్జ్ చేస్తాం. ఇలా ఈ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ట్రైనింగ్ ఇచ్చే ట్రైనర్స్ ఒక జాబ్ ఉందని, దానికి కూడా డబ్బులు వస్తాయని చాలా తక్కువ మంది తెలుసు. అదేంటి సార్, ముందు నాకేం మాట్లాడడం రాదు కదా? అదే నేను చెప్తుంది. ఒక అంశాన్ని స్పష్టంగా మాట్లాడడం వస్తే అది చాలా గొప్ప స్కళ. ఇప్పుడు మీరు ప్రపంచవ్యాప్తంగా లీడర్స్ అందరినీ చూసుకుంటే, అది మోదీ కావచ్చు, ఇంతకు ముందున్న లీడర్స్ కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, ఒక లెనిన్ కావచ్చు, ఒక హిట్లర్ కావచ్చు, విన్స్టన్ చర్చిల్ కావచ్చు, లేదా స్వామి వివేకానంద కావచ్చు. వీళ్ళందరిలో లీడర్ అవ్వడానికి మొట్టమొదటి ఉపయోగపడిన క్వాలిటీ ఏంటో తెలుసా? వాళ్ళ హైటు, వెయిట్, పర్సనాలిటీ, గ్లామరు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, డబ్బులు, తెగింపు, ఫైట్ చేయడం, పోరాడటం, ఇవన్నీ కాదు. 10 మందికి అర్థమయ్యేటట్టు ముందు మాట్లాడారు. ఆ 10 మంది నుంచి 100 మందికి వెళ్ళింది, 100 నుంచి లక్షల్లోకి వెళ్ళింది. ఆ లక్షల్లో వాళ్ళకి ఫాలోవర్స్ వచ్చారు. కాబట్టి వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోగలిగారు. ఒక అంశాన్ని స్పష్టంగా మాట్లాడడం, 10 మంది ముందు మాట్లాడడం, చెప్పిన తర్వాత ఎదుటి వాళ్ళకి పూర్తిగా అర్థమయ్యేటట్టు, అలాగే ఆసక్తిగా, వాళ్ళకి ఆసక్తి కలిగేటట్టు, అంటే ఇంట్రెస్ట్ కలిగేటట్టు చెప్పగలటం గొప్ప కళ. అదే ఓకే, ఇప్పుడు నేనేం మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి అనుకుంటున్నారా? ఇప్పుడు మీ మధ్య కాలంలో చూస్తున్నారు, ఆన్లైన్ క్లాసెస్లో చాలామంది రకరకాల సబ్జెక్ట్ చెప్తున్నారు. ఎదుటివాడు ఉన్నాడా లేదా వాడి ముఖం చూడకుండా ఒక కాన్సెప్ట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అద్భుతమైన కాన్సెప్ట్ చెప్తూ యూట్యూబ్లో చాలామంది క్లాసెస్ చెప్తూ వీళ్ళు చాలా అద్భుతంగా సంపాదిస్తున్నారు. అలాగే ఒక ప్రొడక్ట్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇన్ఫ్లుయెన్సర్స్గా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు చెప్పింది ఆ టార్గెట్ ఆడియన్స్కి రీచ్ అవడం వల్ల, వాళ్ళకి నచ్చటం వల్ల వాళ్ళు ఆ ప్రొడక్ట్ కొనే స్థాయికి వెళ్తున్నారు. ఇక్కడ చాలామంది ప్రొడక్ట్ కొనకముందే ఆ వ్యక్తి చెప్పేదాన్ని విని దాని మీద ఒక అభిప్రాయం తెచ్చుకొని, ఆ ప్రొడక్ట్ మీద ఒక అభిప్రాయం తెచ్చుకొని కొంటున్నారు. ఇంకా మీరు చూసినట్లయితే మార్కెటింగ్లో మాట్లాడటమే కళ. అందుకే అంటారు, వాడు మాట్లాడితే కొనబుద్ధి అవుతురా, మనం మాట్లాడితే వినబుద్ధి కూడా కాదు అని. ఇంకొకటి చూస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది కుటుంబాల్లో రిలేషన్స్ అంత కరెక్ట్గా లేకపోవడం ఏంటో తెలుసా? సరిగ్గా మాట్లాడరాకపోవడం. ప్రేమ ఉండటం వేరు, ప్రేమ ఉన్నట్టుగా చెప్పగలగటం వేరు. అదేంటి, నేను నా గర్ల్ ఫ్రెండ్కి చెప్పగలుగుతున్నాను కదా, అది కాదు నేను మాట్లాడుతుంది. బంధాలలో ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను వ్యక్తపరిచే విధానం, దానికి వాడే పదాలు, మనకి వాళ్ళు చెప్పేది వినే ఓపిక, ఇవన్నీ కావాలి. అంటే మీరు ఏ రంగంలో చూసినా సరే మీ ఆనందాన్ని ఇచ్చేది, మీ బంధుత్వాన్ని నిలబెట్టేది, మీకు ఆదాయాన్ని ఇచ్చేది ఈ మాట్లాడే కళ. మరింకెందుకు, మీకేమన్నా ఇలాంటివి నేర్చుకోవాలనిపిస్తే నా దగ్గరకు వచ్చేయండి అని నేను చెప్పట్లా. ముందు మీరు ఏం మాట్లాడగలుగుతారో చెక్ చేసుకోండి. మీరు ఏ సబ్జెక్ట్ చెప్పగలుగుతున్నారో ఈరోజు నుంచి చూసుకోండి. ఆ సబ్జెక్ట్ని చెప్తూ చిన్న వీడియో చేయండి, లేదా ఒక ఆడియో చేయండి, చెక్ చేసుకోండి. మీరు వెళుతున్న రంగంలో ఈ మాట్లాడే కళని ఆకర్షణీయంగా, అద్భుతంగా మాట్లాడడం నేర్చుకొని, దాని ద్వారా మీ కెరీర్ అభివృద్ధికి, అవసరమైతే మీ ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు వెతకండి. మన ఈ పక్కా ప్రాపర్టీ ఛానల్ ద్వారా చాలా రకాల ఐడియాస్ చెప్పడం జరుగుతుంది. ఇది అన్నిటికన్నా ముఖ్యమైనది. ఎందుకంటే మీరు ఏ రంగంలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా కానీ ఈ యొక్క మాట్లాడే కళ అనేది మిమ్మల్ని అగ్రస్థానాన్ని తీసుకెళ్తుంది. ఈ రోజు నుంచే మీ మాట్లాడే ఈ కళకి పదును పెట్టండి, కళాత్మకంగా మాట్లాడండి, మీ కెరీర్ని శిఖర స్థాయికి తీసుకువెళ్ళండి.